శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో, శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాళ మాధవీయ శంకర దిగ్విజయంలో కొన్ని అంశములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నిన్నటి రోజున అద్భుతమైన ఘట్టము, కనకధార కురిసిన ఒక మంచి ఘట్టాన్ని మనము తెలుసుకున్నాము. అది చాలా గొప్ప విషయం. యథార్థానికి చాలా విచిత్రం ఏమిటి అంటే, నిన్నటి రోజున విష్ణు సహస్రనామ భాష్యం అదే మన ప్రవచనం జరుగుతున్నప్పుడు దాంట్లో కూడా ఇలాంటి సంబంధించిన నామములే వచ్చాయి మనకి. శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ అని అద్భుతమైన మాటలు, నామములు అన్నమాట. అసలు ఎంత విచిత్రం అంటే, నిన్న అక్కడ చదువుతున్నప్పుడు అనిపించింది, అరే పొద్దున్నే కదా మనం స్మరించాము అమ్మవారిని అన్నట్లు, ద్వితీయ విఘ్నం లేకుండా ఒకే రోజు నేనైతే స్మరించాను, అక్కడికి వచ్చిన వాళ్ళు స్మరించారన్న భావన కలిగింది. చాలా మంచిది. అందుకని అయితే ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏమిటి అంటే, నేను చెప్పాను కదా కొన్ని అంశములు తెలుసుకోవాలి. ఎంత మనము వేదాంతంలో ఉండి ఏదో ధనము తాత్కాలికము, శరీరము తాత్కాలికము ఇవన్నీ చెప్తున్నాం, యథార్థమే. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ? ఇవి విడిచిపెట్టేమనా, వద్దనా, హేయభావన తెచ్చుకోమనా? అలా ఒకవేళ అంటే అది మెట్ట వేదాంతం అవుతుంది. ఎందుకు అంటే బ్రహ్మము కానిది అసలు ఏదైనా ఉందా? సర్వం ఖల్విదం బ్రహ్మ అని మనమే అంటున్నాం. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని అదే మనం అంటున్నాం, అంటే వేదంలో చెప్పిన మాటే మనం అనుకుంటున్నాం. అలాంటిది ఇప్పుడు మనం వీటిలన్నిటినీ హేయభావన చేస్తూ ఉంటే అది ఒక రకంగా బ్రహ్మమునే నిందిస్తున్నట్టు కదా. మరి అది ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, ఇది యథార్థానికి తాత్కాలికమే కాదని ఎవరు అనలేదు. ధనం శాశ్వతంగా ఉండిపోతుంది అని ఎవరు అనలేదు. అందరికీ సమానముగా ఉంటుంది అని కూడా ఎక్కడా చెప్పలేము. మరి ఇక్కడ ఏమిటి అర్థం చేసుకోవాలి అంటే, ఇది అనిత్యము అని తెలుసుకోవాలి. అంటే ఇది శాశ్వతమైన, అంటే ప్రతి మనిషి ఇక్కడ మనం చూసినప్పుడు పాపం వీళ్ళకి ఏవి కావాలి మనిషికి అన్నప్పుడు, ఆనందము కావాలి. దాని గురించే కదా మనం ప్రయత్నించేది. ఎప్పుడో అప్పుడు మనం ఏ పని చేసినా కూడా నాకు కొంచెం ఆనందం కావాలి, సంతోషం కావాలి అని. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటి అంటే, అది శాశ్వతమైన ఆనందం అవ్వట్లేదు. ఈ లౌకికంగా వ్యవహారికంగా ఏ వస్తువు పట్టుకున్నా, ఏ విషయం పట్టుకున్నా, ఏ మనిషి దగ్గర ఉండాలనుకున్నా, ఎవరైనా కానివ్వండి, అది ఇది మన దగ్గర ఉండట్లేవు. మరి లేదా మనం ఉండట్లేము కొంతకాలం అయ్యాక, లేదా అవి ఉన్నవన్నీ ఒకలా ఉండట్లేవు. అందుకని ఆ సుఖమో సంతోషమో శాశ్వతముగా ఒకేలాగా ఎప్పుడు అనుభవించట్లేము. అంతే కదా. ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు కావాలి, అది పొందే వరకు ఉన్న ఆనందము అయితే ఉత్సాహము ఒకసారి ఆ వస్తువు లభించాక తర్వాత తగ్గిపోతూ ఉంటుంది మనకి, దాని యందు మక్కువ. మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, మళ్ళీ తగ్గిపోవచ్చు. అది అన్నమాట అక్కడ దానిలో ఉన్న తాత్కాలికంగా ఉన్న విషయం మనం తెలుసుకోవాలి. అయితే మరి అలాగా తాత్కాలికం కాకుండా అఖండముగా ఉండే ఆనంద స్వరూపం ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది. అదే బ్రహ్మ పదార్థము. బ్రహ్మము కన్నా వేరేదేది లేదు. ఆ బ్రహ్మమే శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేది. మరి అదేమిటి ఆ బ్రహ్మం అంటే, మన నిజస్వరూపమే, మన యొక్క నిజస్వ. అందుకే ఆనందమయ కోశము లోపల కూడా ఉంటుంది. అది కోశము అని పైన అసలైన ఆనంద స్వరూపమే, సచ్చిదానంద స్వరూపమే ఆ బ్రహ్మము అయి ఉన్నది. దాన్ని మనము పొందవలసి ఉంటుంది. కాబట్టి అది నిజమైన శాశ్వతమైన అంతిమమైన ఆనందము. అది వచ్చాక ఇంకా వేరే ఆనందాలన్నీ చాలా తక్కువగా భాషిస్తే అసలు అవసరం లేదనిపిస్తుంది అన్నమాట. అందుకు దాన్ని మనం ప్రయత్నించాలి. అంత స్థాయికి వెళ్ళడం అన్నది అంటే జీవన్ముక్త అవస్థే. పూర్తి జ్ఞానాన్ని వాడు అభ్యాసం చేసి అనుభవంలోకి తెచ్చుకోవడమే. అది రానంత వరకు మనము ఈ ధర్మ అర్థ కామములందు ఉంటూనే ఉంటాము. మోక్ష కాంక్ష ఉంటుంది. మోక్షము కావాలి, జ్ఞానము కావాలి అని. అంటే ఆరూఢ స్థితి, వృక్ష స్థితి అని రెండు చెప్పుకున్నాం కదా. మెట్లు ఎక్కుతున్నాడు. ఇంకా ఎక్కేటప్పుడు వీడి యొక్క సాధనకు ఆటంకాలు కాకుండా మనకి ఈ ఐశ్వర్యం అనేది కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఐశ్వర్యం అంటే ఏంటి? ధనం ఒకటేనా అంటే కాదు. ఎప్పుడు చెప్పుకునేది అష్టలక్ష్ములు కావాలి మనకి. దానికి తగ్గ కర్మలు, పుణ్య విశేషం మనం చేసుకుంటూ ఉండాలి. అంటే ఉదాహరణకి ఆయు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము ఇలా అనుకోండి. ఇది ఖచ్చితంగా కావాలి, ఎంతో అంత. అయితే మితిమీరినంత వ్యామోహానికి తెచ్చుకోకూడదు. బంధువులు ఉన్నారు, ఇంకా బంధువులే ప్రపంచము, ఇంకా నాకంటూ నా పురోగమానికి అంటే లేదా నా అభివృద్ధికి నేను ఏది పని చేసుకోకుండా ఇంకా బంధువులు అట్లే తిరుగుతూ కూర్చోవడము. కాస్త సమయం ఏదైనా వచ్చిందంటే అయితే వాళ్ళని ఇంటికి పిలిచి పంచాయతీలు పెట్టడం, లేదా నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి కూర్చోవడము, ఇంకా సాధన ఎక్కడా పనికి రాకుండా చేసుకోవడం. అది సామాన్యులకు సరిపోతుందేమో. నిజంగా మోక్షమే కావాలనుకున్న వాడికి ఇది కూడదు, ఇంత కూడదు, ఇంత వ్యామోహంలాగా కూడదు. అలాగే ఐశ్వర్యము అంతే కావాలి. ధర్మాన్ని పాటించడానికి, ధర్మ మార్గంలో ఉండడానికి, ధర్మ కార్యములలో మనము పార్టిసిపేట్ చేయడానికి ఖచ్చితంగా ఐశ్వర్యం అంటే ధన రూపంలో కూడా ద్రవిణం కావాలి మనకి.
అంతేగాని ఇక వ్యామోహం ఎక్కువైపోయి మళ్ళీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి, నేను పడుకున్నా కూడా డబ్బు రావాలి, ఇలాంటి వ్యామోహం పెట్టుకుంటే వాడికి ఇక్కడ మోక్షం అన్నది కుదరదు. ఎందుకంటే వాడు ధ్యానం చేసే వస్తువే వేరు, అందుకని వాళ్ళకి చెప్పబడలేదు. అందుకని ఇంత వ్యామోహంలా కాకుండా అవసరమైనంత దానికి కొంచెం ఎక్కువ, ఎందుకంటే మనం దాన ధర్మములు అలాగే పరోపకారము చేయడానికి కూడా కావాలి కాబట్టి యథాశక్తి మనము న్యాయముగా సంపాదించాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు శరీరం మీద వ్యామోహంగా అంటే అట్లా కాదు, శరీరం సరిగ్గా ఉంటేనే సాధన సరిగ్గా చెయ్యగలము. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, శరీరమాద్యం అంటే శరీరం ఉన్నదే ధర్మాన్ని ఆచరించడానికి, అంతేగాని దీన్ని పోషించుకుంటూ కూర్చోవడానికి కాదు. ఇది మనీ ప్లాంట్ లాంటిది కాదనమాట. అది ఎప్పుడూ కూడా భావ వికారాలు ఉంటూనే ఉంటాయి, అది ఎప్పుడప్పుడు పడిపోతుంది, అది తెలుస్తూనే ఉంటుంది. అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అని చెప్పి పెద్దలు చెప్పారు. అంటే ఎప్పుడూ ఈ శరీరాలన్నీ అనిత్యాలను తెలుసుకుంటూ ఉండు. అలాగే ఈ ధనము అన్నది అశాశ్వతము, అది తెలుసుకో. ఏ క్షణంలో మృత్యు వస్తుందో అది చెప్పలేం కాబట్టి జాగ్రత్తగా ఉండు. అందుకే నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. నీ కర్తవ్యం ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించడమే నీ కర్తవ్యము, ఇది చెప్పారు. ఇక్కడ చెప్పడము శాశ్వతమైన వస్తువు పరబ్రహ్మం ఒకటి ఉన్నది, జ్ఞానము ద్వారా అది సాధించవచ్చు, అది నీ యొక్క నిజస్వరూపమే అని చెప్పే ముఖ్య ఉద్దేశం. ఇది అసలు వద్దని కాదు. ఇంకే మెట్ట వేదాంతం వచ్చిన వాళ్ళు కొంచెం అర్థం చేసుకోక హేయభావం చేస్తూ ఉంటారు. ఎందుకండి డబ్బు, ఎందుకండి ఇది, ఎందుకండి అది, ఎంత కావాలో అంత ఉంచుకోవడమే, అంటకుండా ఉండేటట్టు మనము ఈ వ్యవహారంలో ఉండాలి. ఇది మనసులో బాగా పెట్టుకొని, ఎందుకంటే కర్మయోగులం, మనం సన్యాసులం కాదు, ఇవన్నీ త్యజించి వెళ్ళిపోయిన వాళ్ళం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన ఆశ్రమ ధర్మం ఏమిటో తెలుసుకోకుండా ఏ ఆశ్రమ ధర్మం ఎవడు పాటిస్తున్నాడో అర్థం కాకుండా చేసుకోకూడదు మనం. అందుకు మనం ఇక్కడ గృహస్థులమో లేదా ఈ యొక్క వ్యవహార జగత్తులో ఉన్నాం కాబట్టి మన యొక్క మనస్థితి ఇలా ఉండాలి, ఆలోచన ఇలా ఉండాలి. అంతేకాని పర్వాలేదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఉన్నంత మన కాళ్ళు చేతులు దేవుడిచ్చాడు, చదువు తల్లిదండ్రులు చక్కగా చదివిపించారు, ఈశ్వరుడు అనుకున్నంత ఉద్యోగం వచ్చింది, న్యాయంగా అక్కడ ఉద్యోగం చేసుకుంటూ తర్వాత మనకి ఎప్పుడు సమయం ఉన్నా కూడా లేదా సమయాన్ని కేటాయించి అప్పుడు ఈ జ్ఞానాన్ని కూడా ఆర్జించడము, చక్కటి ధర్మకార్యములు చేయడము, ఇది మనం ముఖ్యంగా పెట్టుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే కనకధార అంత జ్ఞానాన్ని మాత్రమే, అంటే జ్ఞానమే గొప్పది, జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పిన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మనకి ఇలాంటి గొప్ప గొప్ప ఆణిముత్యాలు ఇచ్చారు. వారు స్తోత్ర వాంగ్మయంలో కనకధార లాంటిది, లక్ష్మీ నృసింహ కరావలంబము, ఇలాంటి ఇంకా ప్రతిదీ ఒకటని కాదు. ఇది ముఖ్యంగా కనకధార స్తోత్రం చూస్తే ఐశ్వర్యాన్ని కురిపించేది. ఆ పేరే కనకధార, అంటే కనక వర్షాన్ని కురిపించేది, ధారలాగా నిరంతరము ఆగకుండా ఇచ్చేది. అది ఎలా పేరు పెట్టారు అంటే అక్కడ సన్నివేశాన్ని చూసినప్పుడు ఎవరికన్నా అర్థమవుతుందన్నమాట. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడే ఆ కనక వృష్టి అమ్మవారు కురిపించారు. అలాగే కళ్యాణ వృష్టి స్తోత్రం అని ఒకటి ఉంటుంది, అది కూడా ఇంచుమించు ఇలాంటిదే, చాలా గొప్పది. అక్కడ కూడా జగన్మాత యొక్క వైభవాన్ని చెప్తూ భువనేశ్వరి అమ్మవారి యొక్క బీజాక్షరాలు ఉంటాయి. అలాగా ఆ కళ్యాణ వృష్టి కూడా శంకరాచార్యులు వారే ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఏమిటి అంటే ఇలా సామాన్యులందరికీ కూడా అర్థము అంటే ధనము కూడా చక్కగా మిగులుతుంది, ఆనందము వారి జీవితంలో ఉంటుంది, అప్పుడు కష్టము ఉండదు. కాబట్టి సాధన సరిగ్గా చేసుకోగలుగుతారు, పరోపకారము చేసుకోగలుగుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కనకధారలో ఒక గొప్ప విషయం ఏమిటి అంటే చూడండి, అమ్మవారు మొట్టమొదట బీద బ్రాహ్మణ వచ్చింది. ఆవిడ యొక్క పరిస్థితి మీరు చూస్తే ఆవిడ చాలా దీనురాలు, కానీ మనసంతా కూడా ధర్మ ఆచరణ చేయాలి అని ఉన్నది. మరి పూర్వజన్మలలో ఎవరికి పెట్టలేదా లేదా సపాత్రాదానం చెయ్యలేదా, ఏదో ఒక కారణం వల్ల పాపం ఆవిడికి చాలా పేదరికం వచ్చింది. లేదా రానున్న కాలంలో సాక్షాత్తు జగద్గురువులే ఈశ్వరుడే ఆవిడని అనుగ్రహిస్తాడు కాబట్టి అప్పటి వరకు జన్మలుగా వచ్చిన కర్మశేషం అలా పేదరికంతో అనుభవించిందా చెప్పలేం, మనం ఏది మనం చెప్పలేం. అయితే ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు పరమాత్మ ఉంటాడు, దేవతలు ఉంటారు. అయితే ఆవిడ అదృష్టం పండి సరే మానసికంగా ఆవిడ ఎప్పుడు పూజలు చేసుకుంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకే తన యొక్క మనస్సు ఎలా ఉంది, శంకరాచార్యులు వారు వచ్చిన వెంటనే ఆవిడ నేను మీకు ఏదో ఒకటి ఇవ్వాలనే ఉన్నది, దానం ఇవ్వాలనే ఉంది, చాలా ముచ్చటగా ఉన్నారు, బ్రహ్మచారి వటువు నారాయణ స్వరూపం, కానీ మాకంత యోగ్యత ఐశ్వర్యం లేదు, దీనులం మేము, దరిద్రులము, అందుకు ఏమీ చెయ్యలేకపోతున్నానయ్యా అంటే ఇలా ఇవ్వాలనుంది అంటే మానసికంగా ఆవిడ ఇచ్చినట్టే. ఆ కోరిక చక్కటి సంకల్పం ఉంది ఆవిడ మనస్సులో,
ఎప్పుడు కూడా ఇవ్వలేకపోయినా మనసులో ఈశ్వరుడు కూడా అలా మానసికంగానే ఉన్నంతలో ఆవిడ ఏదో ఒక పుణ్య విశేషాన్ని తలుచుకుంటూ ఉన్నది. విశేషం కూడా అక్కడ ఏకాదశి తిథి అని చెప్తారు పెద్దలు. అందుకే పారణ చేసుకుంటూ ద్వాదశి నాడు ఆవిడ ఉసిరికాయ ఏదో పెట్టుకుంది, ఇంకా ఎంతో అంత తిందాము అన్నట్టు. అది ఆ నారాయణ స్వరూపుడైన వటువు రాగా ఆయనకి సమర్పించేసింది. ఆ కాస్త యథాశక్తి ఉన్నది కూడా సర్వము ఇంకా ఆ భగవంతుడికి అర్పించేసింది. ఇంకా ఆవిడ దగ్గర నిజానికి ఏమీ లేదు. అలాంటిది అలా సమర్పించగా అప్పుడు శంకరాచార్యుల వారి యొక్క దయ అని మాట. వెంటనే ఆయన చూసి జగన్మాత అయిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించగా ఆవిడ వచ్చింది, వెంటనే పలికింది. ఎందుకంటే శంకరులు వర్ణించిన కనకధార అంత గొప్పగా ఉంటుంది. ఒకసారి సంక్షేపంగా కాస్త ఇవాళ చదువుదాం. అన్ని స్తోత్రాలు మనం స్పృశించాం కాబట్టి కనీసం ఇలాంటి ముఖ్య ఘట్టాలు కావాలి మనకి. ధర్మం ఉంటేనే సుఖంగా బ్రతకగలం అన్నమాట. ధనం ఉండాలి దానికి, మళ్ళీ ఆ ధర్మం ఉండాలి అంటే మళ్ళీ ధనం ఉండాలన్నమాట. ధనం ధర్మ తతసుఖం అని చెప్పి అలాగే చెప్పారు మన వాళ్ళు. అందుకని అమ్మవారు వచ్చారు. అమ్మవారు వచ్చి చెప్పింది, ఆవిడికి పుణ్య విశేషం లేదు, ఇదివరకు ఇచ్చింది లేదు, మరి నేను ఏది అడ్డు పెట్టుకొని ఇవ్వాలి? దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి ఏమిటంటే, మనం ఏ సుఖాన్నైనా దుఃఖాన్నైనా అనుభవిస్తున్నాము అంటే అది ఖచ్చితంగా మనము చేసుకున్న కర్మలే. పూర్వము ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు. నేను ఒక కర్మ చేసి నాకు ఇట్లా కర్మ అర్థమైంది, నా వరకు నేను మంచిగా చేశానని నేను భావిస్తున్నాను, అందుకని ఆ ఫలం నాకు రావాలి అని మనం మొండిగా కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయ అక్కడి వరకే నీకు అధికారం ఉన్నది. ఆ ఫలం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, అది నీవు నిర్ణయించలేవు. అన్ని అకౌంట్లు వేశాకే వీళ్ళు బ్యాలెన్స్ షీట్లు వేసుకుంటారు అకౌంటెంట్స్. అట్లా అనమాట. ఉన్నది ఏది వారు చూసుకుంటారు. పనే వాళ్ళది, దేవతలది, మన్ని కాదు. అందుకని ఆ దేవతలు కూడా ఏమిటంటే చేసిన పనులన్నీ తీసుకుని ఈశ్వరుడికి అప్పచెప్తూ ఉంటారు. ఈ పుణ్యము పాపము అవన్నీ దాన్ని బట్టి ఈశ్వరుడే ఏ సమయంలో ఎలాగా అనుగ్రహించాలో చూస్తూ ఉంటారు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి ధర్మాన్ని. తర్వాత లక్ష్మీదేవి ఇలా అన్నాక శంకరుడు ఒప్పుకోలేదు. అంటే అవునమ్మా, నీవు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మివి, నీవు చెప్పింది సత్యమే, కాబట్టి ఇంకా నేనేమి చేయలేదని ఆయన వెనక అడుగు వెయ్యలేదు. ఎందుకు అంటే అదే విజయం. చూసారా, మొట్టమొదట శంకర దిగ్విజయములలో మొట్టమొదట గొప్ప కార్యము వారు చేసింది ఏమిటంటే ఇది. అంటే వారు వెనక అడుగు వెయ్యని గొప్ప మహానుభావుడు అన్నమాట శంకరాచార్యులు వారు. వారి యొక్క సంకల్పము కనుక ఒకటి చేసుకుంటే, మనసులో ఒకటి చేయాలి, లాగా ఇది జరగాలి అని అనుకుంటే అది జరిగి తీరుతుంది. ఎందుకు అంటే సత్య సంకల్పుడు ఈశ్వరుడు అయి ఉన్నాడనమాట. ఆ సత్య సంకల్పుడైన శంకరాచార్యులు వారు ఇంకా వటువు ఆ సమయంలో వారు సర్వ వేదములు వేదాంగములు అన్నీ క్షుణ్ణముగా చదివినవారు కాబట్టి, అర్థము చేసుకున్నవారు కూడా కాబట్టి, సాక్షాత్ ఈశ్వరుడే కాబట్టి వారు నిర్ణయం చేస్తున్నారు. అమ్మవారితో మాట్లాడుతున్నారు, అమ్మ జగన్మాత, నీవు అన్నది సత్యమే, కానీ ఇప్పుడు నాకు ఒక చక్కటి ఫలాన్ని ఇచ్చింది ఆవిడ, ఈ ఉసిరికాయని. మరి ఈ ఉసిరికాయ ఇచ్చింది కదా, ఏదో మనకు శాస్త్రంలోనే చెప్పారు, అత్యుత్కటై పుణ్యపాపై అని చెప్పి విపరీతమైన పుణ్యమో విపరీతమైన పాపమో చేస్తే అది తత్క్షణమే అనుభవిస్తారు, అంటే అతి శీఘ్రంగా అనుభవిస్తారు అని కూడా ఉన్నది కదా. దాన్ని ఆ మాటని నీవు అడ్డుపెట్టుకొని ఇప్పుడు నాలాంటి ఒక వటువుకి ఆవిడ ఇంట్లో తను తిందాము పారణకి పెట్టుకున్న ఉసిరికాయ కూడా ఇలా ఇచ్చేసిందమ్మా. అంటే అన్ని సర్వము ఆవిడ ఇచ్చేసింది. అలాంటప్పుడు నీవు ఏమిస్తావు అని అప్పుడు అమ్మవారు చాలా సంతోషించింది అనమాట. చాలా సంతోషించి ఎంత గొప్ప ధర్మాన్ని నీవు చెప్పావు అని అప్పుడు కనక వర్షాన్ని కురిపించింది అమ్మవారు. తర్వాతి కాలంలో కూడా చెప్తారు, 33వ జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ సింహభారతి మహాస్వామి వారు, శృంగేరి అధిపతులు, వారే కాలటిని కనుక్కున్నారు వారి యొక్క యోగ శక్తితో ధ్యానంలో కూర్చొని. ఎందుకంటే తర్వాత అనేక కాలములు గడిచిపోయి కొన్ని వందల కాలములు దశాబ్దములు గడిచిపోయాక ఇప్పుడున్నట్లే అసలంటూ శంకరాచార్యులు వారు అన్నట్టు ఉన్నారా, ఆయనే పీఠాలు పెట్టారనే రుజువేమిటి, ఇలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారేమో. అది బ్రిటిష్ కాలం. ఇంకా అయితే ఆస్తులు జప్తు చేసుకుందామని చెప్పి అలాంటి ఒక దుస్సాహసాన్ని చేశారన్నమాట. అందుకని జగద్గురువులకి విన్నవించుకుంటే వారి ధ్యానంలో కూర్చొని ఆ మార్గం ఎక్కడ ఉన్నది, దిగ్విజయములలో కూడా ఎక్కడెక్కడ చెప్పబడింది, ఆ కాలటి నగరం అగ్రహారం ఎక్కడ ఉన్నదని చెప్తే వారు ధ్యానంలో దర్శించి వారు శిష్యులను పంపగా వారు కొంత దూరం వెళ్ళి ఒక దగ్గర ఆగిపోయారు. వారు చెప్పారు, గురువుగారు మీరు చెప్పినంత వరకు వెళ్ళాం కానీ తర్వాత తెలియట్లేదు, అసలు అగోచరంగా ఉంది అంటే మేమే బయలుదేరుతున్నాము అని జగద్గురువులే ఒక చిన్న యాత్రని ప్రకటించి వారు మెల్లిగా వెళ్ళి శిష్యులు ఎక్కడ ఆగిపోయారో అక్కడ వరకు వెళ్ళి అక్కడ వారు ధ్యానం చేస్తారు. చెయ్యగా అప్పుడు ఒక ఆవిడ వచ్చి జగద్గురువులకి నమస్కరించి, నేను చూపిస్తానండి అగ్రహారం ఎక్కడుందో, శంకరులు ఎక్కడ పుట్టారో నేను తీసుకెళ్తానని అక్కడ వరకు తీసుకువెళ్ళి ఒక గృహంలోకి తీసుకువెళ్ళి, ఇదే శంకరుడు పుట్టిన ఇల్లు, ఈ ఫలానాదే శంకరుడు పుట్టిన గది కూడా,
ఇంకో చోట ఒక బృందావనం అంటే ఒక తులసి కోటలా చూపెట్టి ఇది శంకరుడి యొక్క తల్లి ఆర్యాంబ యొక్క బృందావనము, ఆర్యాంబను నేనే అని చెప్పి ఆ బృందావనంలో అంతర్ధానమైన ఘట్టము ఉన్నది. అది ఈ మధ్య జరిగిందన్నమాట. 33వ జగద్గురువుల సన్నివేశంలో జరిగింది అది ఆయన యొక్క కాలంలో. వారు అక్కడ చక్కటి గుడిని నిర్మించి శారదాంబను శంకరాచార్యుల వారిని ప్రతిష్ఠించారు. వారు ఆ గుడిని శారదాంబ యొక్క గుడి కుంభాభిషేకం అన్నీ చేసి శారదాంబకు అర్చన చేస్తుండగా వారు ధ్యానంలో కూర్చొని అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని ధ్యానం చేస్తుండగా ఆ కాళ్ళ మీద ఎవరో ఏవో పుష్పములు వేసినట్లు వారికి అనిపించింది. ఏమిటా అని చూస్తే కొన్ని ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు. అప్పట్లో కనకధార చేసినప్పుడు ఏ కుటుంబానికైతే జగన్మాత అనుగ్రహించిందో ఆ కుటుంబం యొక్క వారసుల దగ్గర ఇంకా ఉన్నాయి కొన్ని. వారవి వీరికి సమర్పించారు. అలా అప్పట్లో జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ మాకు వచ్చాయండి. ఊర్లు కొనుక్కున్నాం, ఎన్నో దాన ధర్మాలు చేశాము, ఎన్నో సత్కార్యములు చేశాం. కొన్ని ఉన్నాయి, మాకు తెలిసింది ఇట్లా జగద్గురువులు వచ్చారు, ఆ పరంపరలో ఉన్నవారు అలాగే నిర్మించారు ఇక్కడ ఒక గుడిని. అందుకని మా వంతు సహాయము మీరు ఈ మిగిలిన ఉసిరికాయలు అంటే కనక వృష్టి అంటే ఈ బంగారు ఉసిరికాయలని ఈ యొక్క గుడి నిర్మాణానికి లేదా ధర్మ కార్యములకు వినియోగించవలసిందిగా ప్రార్థన అని సమర్పించుకున్నారు. అది రికార్డెడ్, అవన్నీ కూడా అంత గొప్ప విషయం జరిగిందనమాట. కనకధార లేదు అప్పుడు అయిపోయిందని కాదు, వారు ఉన్నారు ఇప్పటికీ కూడా. స్వర్ణ తమలాయ అని ఆ కుటుంబ సభ్యులకి ఆ ఇంటి పేరు ఏదో ఇచ్చారని కూడా విన్నాను నేను. అందుకని అంత గొప్ప కుటుంబం అది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ కనకధార స్తోత్రము చదివిన వాళ్ళు నాకు తెలుసు, మా బంధువర్గంలో ఉన్నారు. 1 సంవత్సరము అంటే వారు చాలా కష్టాల్లో ఉన్నారు, ఉద్యోగాల్లో కానీ వేరే విషయాల్లో కానీ. అలాంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో నమ్మారు వాళ్ళు చెప్పినప్పుడు. వారు అలాగా నిరంతరము కనకధార చక్కగా రోజు చేసుకోగా వారికి సంవత్సరం తిరగకుండానే మంచిగా సెటిల్ అయిపోయారనమాట. ఇప్పటికీ కూడా అంటే నేను చెప్పేది కనీసం 10 ఏళ్ల క్రితం సంగతి. ఇప్పటికీ కూడా వారి ఉద్యోగాల్లో కానీ వ్యవహారాల్లో కానీ ధనానికైతే అసలు లోటు లేదు. వారు ధనాన్ని ఆపేక్షించే వారు ఆ సంవత్సరము దీక్షగా చేసుకున్నారు పారాయణ. కాబట్టి వారు అంత బాగా సెటిల్ అయ్యారు. అది నాకు తెలిసిన వాళ్ళే అన్నమాట, చాలా దగ్గర వాళ్ళే. అందుకని మనము కూడా ఇలాగ ఎవరికైనా అవసరం ఉంది కావాలనుకున్నట్లయితే మనం కూడా జీవితంలో లేదా మోక్షలక్ష్మియే కావాలి అనుకున్న వారు చక్కగా కనకధారని చదువుకుంటూ జీవితంలో మనం కూడా ఇలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ శ్రీ కటాక్షం అన్నది మనకి రావాలి అని కోరుకోవాలి. ఒక్కసారి కనకధారని చదువుదాం అందరం. అయితే ఇక్కడ చూడండి, మనము నిరంతరము చదివే కనకధారలో కొన్ని యాడ్ చేసినవి ఉంటాయి, అవి చదవండి తప్పేమీ లేదు. కానీ మనకు శృంగేరి వెబ్సైట్లో 18 ఉంటాయి మీరు గమనిస్తే. అవి మటుకు మీరు ప్రత్యేకంగా చూడవలసి ఉంటుందన్నమాట. అవి అసలైన శంకర కృతములు. తర్వాతవి మరి ఉత్తర కాలంలో మరి ఆ పరంపరలో వచ్చిన జగద్గురువులే మనకు అందించారు అన్న భావనే చేద్దాం మనం. ఎందుకంటే శైలి అలాగే ఉంటుంది, కొన్ని అది నమస్కారములు కొన్ని యాడ్ చేసినవి ఉంటాయి. అందుకని అలాగే అనుకుందాం మనము. ఒక్కసారి అవి ఒక 2-3 స్పృశిస్తే మీకు అక్కడ తెలుస్తుంది అనమాట ఆ శంకరాచార్యుల వారు ఎంత గొప్పగా రాశారని. మొట్టమొదటిది చూడండి, అంగం హరేహే పులకభూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. అంటే చక్కగా ఏ శ్రీ మహావిష్ణువుని కౌగలించుకోగా అమ్మవారు పులకితురాలైపోయి సంతోషంగా ఆనందముగా ఉంటుందో అట్లాంటి జగన్మాత మంగళస్వరూపిణి శ్రీ మహాలక్ష్మీదేవి నా యందు ప్రసన్నముగా ఉండి నాకు కూడా మంగళములను ఇవ్వండి అని ఇక్కడ చూసారు. సమయాచారం లక్ష్మీనారాయణులను కలిపే శంకరాచార్యుల వారు ఆరాధించారు. ఇవి మనం తెలుసుకోవాలి. అంటే మొత్తం ఇప్పుడు చదవట్లేను, వీలున్నప్పుడు ఎప్పుడైనా స్పెషల్గా 1 గంట-గంటన్నర పెట్టుకుందాం ఈ ప్రోగ్రాం. అందుకని అలాగే ఇంకో 2-3 చోట్ల కూడా వారు అమ్మవారి యొక్క లీలలు కూడా చెప్తూ ఇక్కడ దద్యాదయాను పవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశువు విషణ్ణే దుష్కర్మఘర్మమపనీయ చిరాయి దూరం నారాయణ ప్రణయినీం నయనాంబు వాహా అని చెప్పి చాలా గొప్పగా వర్ణించారు. ఇక్కడ ఉంది చూడండి, ద్రవిణాంబుధారాం, అదే కనకధార. అంటే ఆ నామము కూడా ఎక్కడి నుంచో తెచ్చిపెట్టలేదు, ఈ స్తోత్రంలో ఉన్నది కనకధార అన్నమాట. ఇలాగ ద్రవిణాంబుధారాం అన్నట్టు ఉన్నదన్నమాట. అందుకని ఎలాంటి కర్మలు నేను చేసినా కూడా అమ్మ నీవు కర్మ ఫలదాతవి కాబట్టి నీవు నాకు చక్కటి గుణములు అవన్నీ ఇచ్చి మంచి కర్మలను ఎంచి నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించవలసినది అని చెప్పి కోరుకుంటున్నారు. సంక్షేపంగా చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ చెప్తున్నారు శంకరులు, ధీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేల్షు సంస్థితాయే తస్యై నమస్ త్రిభువనైక గురోస్తరుణ్యై అని.
అమ్మవారిని కేవలం విష్ణుపత్ని అన్న భావంతో కాదు, సాక్షాత్ జగన్మాత అలా ఆరాధించారు. అప్పుడు విష్ణుమూర్తి కూడా జగన్నాథుడే అవుతాడు. ఆయన కూడా త్రిమూర్త్యాత్మకుడు. లక్ష్మీదేవి కూడా త్రిమూర్త్యాత్మిక. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, ఆవిడ వాగ్దేవత, సరస్వతి స్వరూపిణి. అలాగే గరుడధ్వజ సుందరీతి అంటే గరుడధ్వజము అంటే ఇక్కడ నారాయణ స్వరూపిణి అని, అంటే శ్రీ మహాలక్ష్మి. అలాగే శాకంభరీతి శశి శాకంభరి, శాకంభరి అంటే జగన్మాత పార్వతీదేవి శాకంభరిగా ఒకసారి వచ్చిందనమాట. అలాగా శశిశేఖర వల్లభేతి, శశిశేఖరుడు అంటే చంద్రశేఖరుడు శివుడు, ఆవిడ యొక్క స్వరూపిణి కూడా ఈవిడ, అంటే పార్వతీ స్వరూపిణి కూడా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక ఆవిడ. అది ఇక్కడ చెప్తున్నారు జగద్గురువులు. సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై, నీవే ఈశ్వరివి అఖిలాండేశ్వరివి. సృష్టి స్థితి ప్రళయములు ఈ 3 కార్యములు కూడా నీవు చెయ్యగలవు, నీవే చేస్తావు అని చెప్తున్నారు. అట్లాంటి జగన్మాతవి తస్యై నమస్త్రిభువనైక గురుస్వరుణ్య, గురుస్వరూపిణి అయిన నీకు, ముల్లోకములకు స్వరూపిణి అయిన నీకు మేము నమస్కారం చేస్తున్నాము అన్నారు. ఈ మాట నిజము కాబట్టే జగన్మాత ప్రత్యక్షమైనది కూడా, అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. అందుకని ఇలాగ అనేక రూపములలో అమ్మవారిని చెప్తున్నారన్నమాట. అలాగే సంపత్కరాని సకలేంద్రియ నందనాన్ని, సామ్రాజ్యదాన విభవాన్ని సరోరుహాక్షి, త్వద్వందనాన్ని దురితాహరణోద్యతాన్ని, మామేవ మాతర్నిశం కలయంతు మాన్యాన్ని, చక్కటి సంపదలు ఇవ్వాలి, సామ్రాజ్యాన్ని ఇవ్వాలి, అవన్నీ వివిధ రకములుగా ఐశ్వర్యము నిలబడాలి నా దగ్గర, ఎన్ని దురితములు కష్టములు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవాలి, ఎందుకంటే నీవు జగన్మాతవి, నా తల్లిని తప్ప నేను ఎందుకు వేరే వాళ్ళని కోరుకుంటాను అని అలా కూడా అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాం. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగ మానసై త్వాం మురారీ హృదయేశ్వరీం భజే అని. అమ్మవారి కటాక్షం ఉన్నవాడికి అసలు ఇంకా సంపద లేదే అంటే లెక్క పెట్టుకోవాలా, నెల అవుతోంది, ఎంత డబ్బు పోతోంది, ఎంత డబ్బు మిగులుతోంది, ఈ కర్మ దరిద్రం వాడికి ఉండదు. అంత గొప్పగా వాడి జీవనం ఉంటుంది. ఆవిడ మురారీ హృదయేశ్వరీం భజే, మురారి యొక్క హృదయంలో ఉండే లక్ష్మీదేవి ఆవిడ. అందుకే మీరు ఇక్కడ చూస్తే ఎక్కువ కూడా నమోస్తు నాళీకని భానాయ, నమస్తు దుగ్ధోద్ధ జన్మభూమి, నమస్తు సోమామృత సోదరాయ, నమస్తు నారాయణ వల్లభాయే అని ఇలాగే నారాయణ వల్లభాయే, పురుషోత్తమ వల్లభాయే, మురారి హృదయేశ్వరి అయి ఇలాగే ఎందుకు వస్తున్నాయి అంటే అదే సమయాచారం. ఎప్పుడు శక్తి సహితముగానే మనము ప్రార్థన చేయాలి లేదా ఆరాధన చేయాలి. మేము అమ్మవారి ఉపాసకను కేవలం అమ్మవారిని పూజిస్తాం, కానీ సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి ఇది మర్చిపోకూడదు మనము. అలా చేసినప్పుడే సంపూర్ణ ఫలం వస్తుందన్నమాట. ఆ ప్రకృతి పురుషుల నుండి ఇద్దరు ఒకటే సమానమే, కానీ సమయాచారము కావాలి. మనకి పెద్దలు సాంప్రదాయం పెట్టినప్పుడు పాటించాలి, వారు అనుభవంలో తెచ్చుకున్నవారు ఆ ఉపాసన మార్గములను, అది మర్చిపోకూడదు అనమాట. అందుకని ఏ కీర్తన చూసినా లేదా ఏ స్తోత్రం చూసినా మీకు సమయాచారం ఇలా ఉంటుంది. శక్తి పురుషులను ఇద్దరిని కలిపి శివశక్తుల్ని లేదా లక్ష్మీనారాయణుల్ని కలిపే మనం ఆరాధిస్తూ ఉంటాము. అది బాగా మనము అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఆఖరిది ఏమి చెప్దాం అనుకున్నాను ఇవాళ అంటే, శంకరాచార్యుల వారి యొక్క వైభవం చూద్దాం. అమ్మవారి వైభవాన్ని అలా స్పృశించాం, ద్వితీయ విఘ్నం లేకుండా, అది కూడా అనుకోని పోనీ చాలా మంచిది. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం చూడండి. శంకర సాక్షాత్ అని, సాక్షాత్తు శంకరుడు కైలాసవాసి అయిన శంకరుడే అని ఎలా చెప్పగలము అన్నప్పుడు మొట్టమొదట చెప్పగలిగే యొక్క నిదర్శనం ఈ ఘట్టమే. ఎందుకంటే పరమాత్మ ఏమన్నాడు, నువ్వు కర్మ చేయు, ఆ కర్మ యొక్క ఫలాన్ని నిర్ణయించేది నేను, అదే కదా ఆయన అన్నది, నేను చూసుకుంటానని. మరి ఇప్పుడు కర్మ ఫలాన్ని ఎవరు నిర్ణయించారు? మొట్టమొదట శ్రీ మహాలక్ష్మీదేవి నిర్ణయించారు. ఆవిడ అన్నారు, ఇలా ఫలము లేదు, పుణ్య విషయం లేదు, ఫలాన్ని ఎట్టి ఇవ్వాలి నేను అని. అయితే ఆవిడకి కూడా ఆ కర్మ ఫలము ఎలాగ అర్థము చేసుకోవాలి, దేనిని అడ్డు పెట్టుకొని ఫలాన్ని ఇవ్వచ్చు అని ఆ కర్మ ఫలము యొక్క నిర్ధారణ చేసింది, చక్కగా అర్థం అయ్యేలాగా. అది ఆయన దయతో అమ్మవారి ప్రార్థించారు, ఏమీ శాసించలేదు. గుర్తుపెట్టుకోండి, శంకరుల యొక్క మర్యాద. ఆయన మానవ అవతారంలో ఉన్నారు కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి కుమారుడుగానే, ఒక బిడ్డగానే ప్రార్థించారు ఆయన. కానీ అందుకే చెప్పే విధానం ఉంటుందన్నమాట. చెప్పగా ఈయన ఈశ్వరుడు కాబట్టే కదా ఏ రూపంలో ఉన్నా ఏ ఉపాధిలో ఉన్నా శ్రీ మహాలక్ష్మీదేవి విన్నది మాట. ఇది మనకి చక్కటి నిరూపణ అన్నమాట. శంకరుడు సాక్షాత్తు కైలాసవాసి అయిన శంకరుడే, ఈశ్వరుడే కాబట్టే దేవతలు ఆయన పిలుస్తే ప్రార్థిస్తే వచ్చారు. ఈయన చెప్పినట్లు వారు కూడా దయతో అనుగ్రహిస్తున్నారు భక్తులను, శిష్యులను, సకల జనాలను.
ఇది అన్నమాట మనం బాగా తెలుసుకోవాలి ఈ ఘట్టంలో. ఇంకా చాలా విశేషములు ఉంటాయి, కానీ ఎప్పుడైనా ప్రత్యేకంగా మనము అవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. అందుకని శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఆ అమ్మవారి అనుగ్రహంతో ఎంతో అంత ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేశాము. అందుకని నిరంతరము కూడా ఇది కూడా మనం లేదా ఏ శుక్రవారాలు ముఖ్యంగా కూడా మనము ఇవి పారాయణగా పెట్టుకోవాలి. మన పిల్లలకు వాళ్ళకు కూడా నేర్పిస్తే ఎక్కువ సమయం పట్టదు. 18 శ్లోకాలు అథవా ఒక 25 ఉంటాయనుకుందాం కొన్ని కూడా కలిపినప్పుడు. అవి పెద్ద మనకు 10-15 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. స్తోత్రమే కాబట్టి స్మరణ చేస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని తాత్వికంగా కూడా అర్థం చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమము, అది శ్రేయోదాయకము. లక్ష్మీ కటాక్షము ఉంటేనే, బాగా వినండి, లక్ష్మీ కటాక్షం ఉంటేనే ఇంట్లో ఆనందము కూడా ఉంటుంది. అంటే మనం ఈ మధ్య ఇంట్లో చికాకులు బాగా వస్తూ ఉంటాయి. అయితే భార్యాభర్తలు కొట్టుకోవడం, లేదా అత్తామావులు ఇంట్లో అల్లుడు కోడళ్ళతో గొడవలు, లేదా పిల్లలే దెబ్బలాడుకుంటూ ఉంటారు. తెలియని మనశ్శాంతి కోల్పోవడం, అది ఏమిటో తెలియదు. ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఏదో ఆనందము కోల్పోతూ ఉంటారు. ఇది లక్ష్మీ కటాక్షము లేకుండా. జాతక చక్రాల్లో కూడా చూస్తే వాళ్ళకి ఏదో శుక్రుడు ఏదో ఈ గతిలో ఉన్నాడు, శని ఏదో ఆ గతిలో ఉన్నాడు, ఏదో చెప్తూ ఉంటారు. ఇవి ఏవి అయినా కూడా ఈశ్వరుడికి అసాధ్యమైనది ఏది ఉండదు. కాబట్టి ఈశ్వరుడు, ఈశ్వరి, ఆ జగన్మాత యొక్క పాద పద్మములను మనం నిరంతరము ఆశ్రయించి ఉంటే ఇంద్రుడికి పోయిన రాజ్యము ఎలా వచ్చిందో అట్లాగే మనకి పోయిన ఐశ్వర్యములు, సంతోషములు, ఆనందములు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, అనుమానమే లేదు. ఈ విశ్వాసముతో అందరూ చదవండి. అది మన శంకర సాంగత్యం తరపున నేను విన్నవించుకుంటున్నాను అని చెప్తూ